మావిగన్ గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ అంట. నాకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చని అనుకుంటాను, మరి దాని మీనింగ్ అయితే చెప్పొచ్చు. మావిగన్ అంటే ఆయన అన్నదే క్యాపిటల్, మరి గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ ఏంటి తెలియదు. అలాగే పులి వచ్చే మేక చచ్చే. సరే, పులి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం, మరి మేక అంటే ఎవరు? ఆల్రెడీ వెళ్ళేదే చనిపోయిన వారిని పరామర్శించడానికి. అంటే వాళ్ళని ఏమైనా ఉద్దేశించి అవమానపరుస్తూ పెట్టావా, లేకపోతే అవకాశం దొరికింది కదా అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నావా? అసలు ఆ భాష ఏంది? 2029 లోడింగ్ అంట. మరి ఏం లోడింగ్? గన్స్ లోడ్ చేస్తున్నారా? ఎలక్షన్స్ కదా జరగాల్సింది. ఇవి ఒక అంశం. రెండోది, ది వెరీ నెక్స్ట్ డే, నిన్న కరెక్ట్గా ఇదే టైంకి మా డిబేట్లోనే అప్పుడు స్టార్ట్ అయింది. అనుకోకుండా వినకూడదు వినాల్సి వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోవటం ఆల్మోస్ట్ ఇదే టైం 7:05, 7:10. సరే, మళ్ళీ ఈరోజు వెళ్ళారు. ఇది ఇంకా ఘోరం సార్. శవం అక్కడే ఉంది, బాడీ పలకరించడానికి వారిని పరామర్శించడానికి పాడె మోసారు. అప్రిషియేటెడ్. ఎందుకంటే ఆయన మీ పార్టీలో ఎంతకాలం ఉన్నారు, ఎంతకాలం రెడ్డిగా ఉన్నారు, ఎంతకాలం కాపుగా ఉన్నారు పక్కన పెడితే ఇది ఆ సందర్భం కాదు కాబట్టి మీరు వెళ్ళారు, పాడిమోసారు. శవం అక్కడ ఉంటే సీఎం జిందాబాద్, సీఎం జగన్ ఏంటండి? ఇదేం చోద్యం అండి బాబు? నిన్నడదే పెద్ద చోద్యం అనుకుంటే చనిపోయిన వాళ్ళని 10 రోజుల తర్వాత వెళ్ళి పరామర్శిస్తూ సీఎం ఈ రకంగా పులి వచ్చే మేక చచ్చే 2 గంటలు 2-3 గంటల పాటు ప్రజల్ని ఆ ఇబ్బందులు పెడుతూ. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒకవేళ నాయకుడి మీద అభిమానంతో అత్యుత్సాహంతో కార్యకర్తలు శృతి మించుతుంటే నాయకుడు జనరల్గా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తున్నాను, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు వారిస్తాడు. డైరెక్ట్గా అక్కడికి వస్తున్నానంటారు. కానీ ఇదేమండి, ఎంకరేజ్ చేసుకుంటూ అలాగే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇంకా అంత్యక్రియలే పూర్తి కాల. సీఎం జగన్ స్లోగన్స్ ఒక పక్కన వాళ్ళు ఏడుపులు పెడబొబ్బలు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అంత త్వరగా చనిపోతారని ఎవరు ఊహించలేదు. ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఉన్నా మరి ఆయన మానసికంగా కూడా ఏమైనా కుంగిపోయాడేమో ఈ పరిణామాల నేపథ్యంలో. ఒక పక్కన కూతురుని అలవ చేయమని చెప్పేసి అక్కడ కొంతమంది ఆపటం, ఒక ఎమోషనల్ చూస్తే బాధ అనిపించింది. మరి అటువంటి ఒక ఉద్విగ్న క్షణాల్లో ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఏంటో మరి ఒక రాజకీయ పార్టీగా ప్రజలు ఎలా భావిస్తారనుకుంటున్నారో, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారో, సభ్య సమాజంలో ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతాయో నాకు తెలియదు సార్, నేనే చూడలేదు. మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్పండి సార్. సురేష్ గారు, గన్స్ వాటికి రిజిస్ట్రేషన్ అయితే కావాలి కంపల్సరీ. అగ్రిమెంట్ అక్కర్లేదు, కానీ రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్టర్డ్ కాకపోతే కనుక, ముందుగా తీసుకున్నది కాకపోతే కనుక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సో అగ్రిమెంట్ కాదు, ఖచ్చితంగా వాటికి అన్నిటికీ కూడా లైసెన్సులు కావాలి. లైసెన్స్డ్ గన్స్ అయితేనే పనిచేస్తాయి తప్ప, లైసెన్స్డ్ గన్ కాకపోతే దాన్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. దాన్ని ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని కూడా లోపలేస్తారు. దీన్ని అయితే సీజ్ చేస్తారు. అందువల్ల కేవలం అగ్రిమెంట్లు మాత్రమే ఉంటే కనుక పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కేవలం అగ్రిమెంట్లు మాత్రమే కాకుండా మిగతా కూడా చూసుకోవాలి. గన్నుకి ఏమేమి కావాలో, లైసెన్స్లు ఎలా ఉన్నాయో ఆ లైసెన్స్ల వ్యవహారం అన్ని చూసుకున్నాయి. అంటే ఇది మనం యాక్చువల్గా మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, కానీ పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన వ్యవహారాలు కాదు. ఏంటంటే లోకల్ గా ఉన్న వాళ్ళు ఏదో రాసేస్తారు, ఆ రాసేసిన దాన్ని పట్టుకుని వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమి తెలియక రాసేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వాటిని స్థానిక నాయకులు ఎంకరేజ్ చేయకూడదు. స్థానిక నాయకులు ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఇలాగే నవ్వుల పాలు అవుతారు. అది ఇవాళ వైసీపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఇవాళ వైసీపీ వాళ్ళు కొంచెం నవ్వుల పాలు అవుతున్నారు. అలా ఏ పార్టీ వాళ్ళు చేసినా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్ళి అక్కడ సీఎం అని మాట్లాడితే నవ్వుల పాలు అవుతారు. అయితే ఇదేమి వైసీపీ పార్టీకి మాత్రమే పరిమితం అని నేను అనుకోవట్లే. పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఆయన తిడుతుంటాడు కూడా, ఓపెన్ గా తిడుతుంటాడు. మీరే మాట్లాడకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని కూడా మాట్లాడతాడు. అలాంటిది అయినా కూడా ఆయన వెళ్ళినప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినా సరే సమయం సందర్భం ఉండదు. సీఎం అని అలవడం, ఎవరు వెళ్తే వాళ్ళ ప్రతి వాళ్ళు రోజు టీవీలో కనపడిన ప్రతి ఆడు వెళ్ళి
ఓ మీటింగ్ పెట్టంగానే సీఎం లేదంటే మంత్రి లేదంటే ఎమ్మెల్యే ఈ అరిస్తే ఏమవుతుంది? ప్రజల్లోకి వెళ్ళాలి, అభిమానం సంపాదించాలి, గెలవాలి, ఆటోమేటిక్గా అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అంతే తప్ప ఊరికే జనం 4 అరుపులు ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ల ముందు సీఎం అని అన్నారు, ఎలక్షన్ తర్వాత సీఎం అని అంటున్నారు. ఎలక్షన్ ముందు ఆయన సీఎం గానే ఉన్నాడు, కానీ ఈ సీఎంగా ఇప్పుడు లేడు. మళ్ళీ భవిష్యత్తులో ఉంటాడో తెలియదు, మనకు తెలియదు అది. కానీ అరుపులు కేకల వల్ల ఎవరు సీఎంలు కారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరీ అన్యాయం ఏంటంటే పులి వచ్చే గొర్రె తెచ్చే ఇలాంటి మాటలన్నీ కొంచెం అసహ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన వెళ్ళింది అక్కడ ఎవరో కొంతమంది చనిపోయారు, యాక్చువల్ గా చనిపోయారు. ఏదో గొర్రె చచ్చింది అని మనం వాళ్ళు ఎవరో రాశారని కాదు, కానీ నిజంగా చనిపోయిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ పెడితే మాత్రం అది ఆ పార్టీలకే కాదు, అసలు చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. మానవత్వం ఉందా లేదా, ఇలా పెట్టే వాళ్ళకి అసలు మానవత్వం ఉందా లేదా అన్న డౌట్లు వస్తాయి. ఆయన ఏదో పులి అని చెప్పుకోవడం కోసం అని చెప్పి మిగతా వాళ్ళందరినీ గొర్రెలు వాళ్ళు ఏదో చచ్చిపోతారు, ఈయన రాగానే చచ్చిపోతారు అని. ఇంతకుముందు అలాగే సింహం సింగిల్ గా వస్తుందన్నారు, సింహం సింగిల్ గా వచ్చింది ఏమైంది? సింగిల్ గా వస్తే ఏమైంది? 11 సీట్లకు పరిమితం అయింది. అందువల్ల ఏమవుతుందంటే ఇలాంటి అత్యుత్సాహంతో పెట్టే ఈ క్యాప్షన్స్ ఇలాంటివన్నీ కూడా కొన్నిసార్లు ఆ నాయకుల్ని ఆ పార్టీని నవ్వుల పాలు చేస్తాయి. ఇది అన్ని పార్టీలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాన్ని ప్రతి పార్టీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ క్యాప్షన్స్, నాయకుల కోసం పెట్టే క్యాప్షన్స్, వాటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాయకుడే నవ్వుల పాలైపోతే ఆటోమేటిక్ గా అధినాయకుడే నవ్వుల పాలైపోతే పార్టీ నవ్వుల పాలైపోతుంది. ఇది వైసీపీకి మాత్రమే పరిమితం కాదు, అన్ని పార్టీలకి చెప్తున్నారు. అన్ని పార్టీలకి ఇలాంటి క్యాప్షన్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసేటప్పుడు అసలు వాళ్ళు పాపం అంత కష్టపడిన తర్వాత, పెద్ద పెద్ద నాయకులందరూ కష్టపడిన తర్వాత మీరు ఏదో చిల్లర క్యాప్షన్లు పెట్టి జనాలందరిలో వాళ్ళందరినీ నవ్వులు పాలు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇది అత్యుత్సాహంతో కార్యకర్తలు చేసే పని. కాబట్టి ఏంటంటే, అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ రోజు నాకు నచ్చింది ఏంటంటే ఆయన ఆ పాడె మోసారు, ముద్రగడ పద్మనాభం గారి పాడె మోయడం అనేది నాకైతే నచ్చింది. ఎందుకంటే పాపం ఆయన ఈ పార్టీ కోసం ఎన్నాళ్ళు, మీరు అన్నట్టు ఎన్నాళ్ళు పనిచేశారు అనేది కాకపోయినా కూడా ఉన్నన్నాళ్ళు చాలా సిన్సియర్ గా పనిచేసి తర్వాత ఆయన ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ కోసం ఏకంగా ఆయన కులాన్నే మార్చుకుని రెడ్డి అని పెట్టుకుని అంత చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనివ్వండి, పార్టీ వైసీపీ పార్టీ కోసం ఇవ్వండి. సో అలాంటి నాయకుడు ఈ రోజు చనిపోయినప్పుడు ఆయన పాడె మోయడం అనేది చాలా కరెక్ట్ విషయం. ఆ విషయంలో నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని నేను కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ భీమవరం వెళ్ళినప్పుడల్లా, భీమవరం వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా కూడా గఫూర్ గారు చెప్పినట్టు చాలా ఇబ్బంది అయిపోతుంది, మొత్తం ప్రజలందరికీ ఇబ్బంది అయిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏకంగా వేలల్లో జనం పోగుపడిపోయేసరికి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి విషయంలో విశాఖపట్నంలో చాలా ఆపేశారు, ఆయన ఎక్కడ వెళ్ళడం లేదు. మీరు ర్యాలీ చేయడానికి వీల్లేదన్నారు, తీసుకెళ్లి హోటల్లో పెట్టేసి బంధించేశారు ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. అలాగా మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి. చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది ఇలాగా ప్రతిసారి ఏదో ఒకసారి 2 సార్లు అంటే పోనీ ఏదైనా చాలా సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా ప్రజలతోటి వచ్చారు, ఊరు మంచి ర్యాలీ తీశారు అని మెచ్చుకోవచ్చు. కానీ వెళ్ళిన ప్రతిసారి చావు లేదు, పుట్టక లేదు, ఎక్కడికి వెళ్ళినా మంచి లేదు, చెడు లేదు, గుడికి వెళ్ళినా అదే తంతు, శవం దగ్గరికి వెళ్ళినా అదే తంతు అంటే కనుక రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో పోలీస్ శాఖ చాలా సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడినా కూడా హౌస్ అరెస్ట్ అంటారు మిగతా వాళ్ళు. అప్పుడు గఫూర్ గారు చెప్పింది చాలా కరెక్ట్. మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే సెక్షన్ 30 అమల్లో ఉందంటారు. మరి ఇప్పుడు సెక్షన్ 30 ఎడిపోయింది. సెక్షన్ 30 ఎడిపోయినట్టు మిగతా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఎడిపోయినట్టు అంటే రాజ్యాంగం కానీ చట్టాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారంలో ఉన్నా, లేదంటే ఆయన ప్రతిపక్షంలో కూడా ఉన్న, ఆయన సపరేట్ గా ఉన్న ఏర్పాటు చేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే అనేది ఇది మాత్రం హెల్త్ యాక్సెప్టబుల్ కాదు. వాళ్ళకి బాగుంటుంది అంటే రాజకీయ పార్టీగా వైసీపీ పార్టీకి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, కానీ సమాజం చాలా ఇబ్బంది పడిపోతుంది దీనివల్ల. కాబట్టి దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని మీద మీరు ఎంతమందికి పర్మిషన్ ఇస్తారు, ఆ పర్మిషన్ పోలీసులు ఎంతమంది పర్మిషన్ ఇస్తారో అంతమందికి, లేదు అంతకు మించి వెళ్తాను అంటే కనుక చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోకపోతే ఆయన వెళ్తున్నాడు, ప్రతిసారి మేము చర్యలు తీసుకుంటా ఉంటారు, ఎక్కడ చర్యలు తీసుకోరు. ఆయనకి అలవాటు అయిపోయింది, మీ గవర్నమెంట్కి అలవాటు అయిపోయింది.
ఇప్పుడు మధ్యలో బాధపడేది ప్రజలు. కాబట్టి ఏంటంటే ఇది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఈయన నిన్న అక్కడ విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చి ఆ సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే దాన్ని ఏదో సపోర్ట్ చేసే భాగంగా ఏముంది చిన్నపిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, సరే అది ఓకే, అది మాట్లాడుతున్నాడు. కానీ సీదిరి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసినందుకు సరే తప్పించే ప్రయత్నం చేశాడంటే ఓకే, అంతవరకు తండ్రిగా పోనీ ఏదో చేశాడు అనుకోవచ్చు. కానీ ఇంకొక కుర్రాన్ని అక్కడ బలిపశువులు చేసే కార్యక్రమం చేశారు అక్కడ. దాన్ని ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సీదిరి అప్పలరాజుని వాళ్ళ అబ్బాయిని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేశారు తప్ప ఇంకొక బ్రాహ్మణ కుర్రాన్ని అనవసరంగా ఇరికిచ్చారు. అందులో మీరు బెదిరించే ఇరికిచ్చారా, లేదా డబ్బులు ఇచ్చి ఇరికిచ్చారా, ప్రలోభ పెట్టి ఇరికిచ్చారా, లేదంటే బ్లాక్ మెయిల్ చేసి ఇరికిచ్చారా? ఎవరైనా అలా వచ్చి ఒప్పుకుంటారా? నీ బదులు నేను వెళ్తాను జైల్లోకి ఎవరైనా ఒప్పుకుంటారండి? మీరు ఏమైనా వెళ్తారా సురేష్ గారు అట్లా ఎవరి కోసం అన్నా? అట్లా ఎలా చేశారు, ఎందుకు చేశారు? ఆ బ్రాహ్మణ కుర్రాడి జీవితం నాశనం అయిపోయింది అక్కడ. ఇప్పుడు అతను జైలుకి వెళ్ళిపోయాడు, ఇతనితో పాటు జైలుకి వెళ్ళాడు, తర్వాత ఎప్పుడో బయటకు వస్తాడు. కనీసం 14 రోజులు ఉండాలి, లేదంటే బెయిల్ వచ్చేదాకా ఉండాలి. ఆ తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి ఆ కుర్రాడు. ఎలా అతన్ని ఒప్పించారు? దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. మీరు ఆ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేశారు? మీ మంత్రి గారికి న్యాయం చేయడానికి ప్రయత్నించడం వరకు ఓకే. పోనీ అక్కడ చనిపోయిన కుటుంబాన్ని మీరు పరామర్శించడానికి వెళ్ళారా? వెళ్ళలేదా? మరి మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళారు, బాగుంది, వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. నేను కూడా చాలా మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా, ఓకే. కానీ మీ మంత్రి గారి అబ్బాయి ఎవరినో గుద్దేసి చనిపోతే ఆ చనిపోయిన ఫ్యామిలీని పలకరించడానికి మీరు వెళ్ళలేదేమి? ఎందుకని పలకరించలేదు? అక్కడైతే మీ మీద విమర్శలు వస్తాయనా? ఇక్కడైతే ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు కాబట్టి ఇక్కడికి వెళ్ళారు. అక్కడైతే మీ మీద విమర్శలు వస్తాయని అక్కడికి వెళ్ళలేదా? పోనీ వెళ్ళకపోయారు. ఇంకొక కుటుంబాన్ని బలి చేయడం ఏంటి? ఆల్రెడీ ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం బలైపోయింది. అది కాకుండా ఇంకో కుటుంబాన్ని అనవసరంగా ఏ పాపం తెలియని కుటుంబాన్ని బలి చేస్తారు మీరు అక్కడ. ఎందుకు చేశారు ఈ పని? ఈ విషయం మీద ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు గారు సంజయ్కి చెప్పాలి. నిన్న ఆయన వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్కి చెప్పాలి. అందువల్ల ఏంటంటే సరైన రాజకీయాలు జరగట్లేదు రాష్ట్రంలో. ఇలా యాక్సిడెంట్ చేసే వాళ్ళని, రేపులు చేసే వాళ్ళని, లేదంటే రౌడీ షీటర్లని, లేదంటే రావణాసురుడిని మేమే గెలిపిస్తామని చెప్పి మాట్లాడే వాళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఆ పార్టీ ఎలాగా ముందుకెళ్తుంది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అందరినీ వెనకేసుకొచ్చి ఎలాగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాంబాబు ఏమో రావణాసురుడిని గెలిపిస్తాం, ఇది మా బాధ్యత అంటాడు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? మీరు వస్తే ఇలాంటి పనులే చేస్తామని మీరు మెసేజ్ ఇస్తున్నారా? కాబట్టి ఒక్కసారి సీరియస్ గా అంటే నేను వైసీపీ పార్టీ తరపునే మాట్లాడుతున్నా. వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఈ విషయం మీద రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చేస్తున్న రాజకీయం ఏంటి? ఇది మనకి ఉపయోగపడే రాజకీయమా, మనని దెబ్బతీసే రాజకీయం అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలని నేను కోరుతున్నాను. రైట్ శ్రీరామ్ గారు, చివరిలో మీరు మాట అన్నారు, అంటే మేము వస్తే ఇలాగే ఉండబోతుంది, ఇటువంటి ఎలిమెంట్స్ని మేము సపోర్ట్ చేస్తాము అనేది ఉన్నది చూసారా. నాకు అప్పుడే అనిపించింది మీరు ఆ మాట మాట్లాడుతున్నప్పుడే. చిన్నపరెడ్డి గారు మాట్లాడతారు,